3 times that of his 2 sons. అంటే తన ఇద్దరు కొడుకుల వయస్సులతో పోలిస్తే తండ్రి వయస్సు 3 రెట్లు. ఇప్పుడు ప్రస్తుతం ఈజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత ద ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ హిస్ 2 sons. 5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే తండ్రి వయస్సు తన ఇద్దరు కొడుకుల వయస్సులతో పోలిస్తే 2 రెట్లు. ఎప్పుడు 5 years తర్వాత. అయితే ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. తండ్రి వయసు ఎంత అని అడిగాడు. చూడండమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, సన్ 1 అండ్ సన్ 2. పెద్దవాడు ఒకడు, రెండో వాడు. ట్విన్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. జనరల్ గా ప్రాసెస్ లో 1 by 1 పుడతారు కానీ ట్విన్స్ రేర్. కాబట్టి ట్విన్స్ గురించి మాట్లాడకూడదు ఇక్కడ. వీళ్ళిద్దరు అబ్బాయిలు. వీడు ఫాదరు, ఫాదర్ సన్స్. ఫాదర్ చెప్పనమ్మా సన్స్. ఇద్దరు కొడుకుల వయస్సులు మొత్తంతో పోలిస్తే ఫాదర్ వయసు 8 రెట్లు, 3 రెట్లు. ఓకేనా? ప్రస్తుతం 2025లో 2030లో మాట వద్దాం, 2030కి వచ్చేద్దాం. 5 years తర్వాత 5 years will be 5 years from now, 5 years later, 5 years hence, in 5 years 5 సంవత్సరాల్లో ఏమవుతుందంటే ఇద్దరు కొడుకులకి కూడా చెరో 5 ఏళ్ళు పెరుగుతాయా లేదా చెప్పండి. ఇద్దరు కొడుకులకి కూడా చెరో 5 ఏళ్ళు పెరుగుతుందా లేదా? ఇద్దరు కొడుకులు కదా, పెద్దవాడికి ఒక 5 years పెరిగితే చిన్నవాడికి 5 years పెరుగుతుంది. పిల్లలకు పెరిగాయి కదా అని చెప్పేసి 10 ఏళ్ళు పెరుగుతుందని కదా అని చెప్పేసి ఫాదర్కి 10 ఏళ్ళు పెరిగిపోతుందా? ఫాదర్ ఒక్కడే కదా, 5 years ఎంత పెరుగుతుందమ్మా చెప్పండి. ఇక్కడ S1 ప్లస్ S2 ప్లస్ జస్ట్ 5 మాత్రమే పెరుగుతుందండి. ఇక్కడ అర్థమవుతుందా మీకు చెప్పిన మాట? తన ఇద్దరు కొడుకుల వయస్సు 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే తండ్రి వయస్సు 8 రెట్లు పెరుగుతుందమ్మా. చెప్పండమ్మా, 2 times పెరుగుతుంది. అయితే ఉన్నదానికి +5 వేసమ్మా. ఉన్నదానికి ఏం వేసుకున్నామండి? అది ఏమైందండి? 2 times అయింది. అర్థమవుతుంది కదా చెప్పిన మాట నేను అంటున్నది? సరేనా? ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాదర్ సన్స్. ఫాదర్ వచ్చేసరికి ఏంటంటే చూడండమ్మా, తన ఇద్దరు కొడుకుల వయస్సుతో పోలిస్తే తండ్రి వయసు ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పండి? 3 రెట్లు. అర్థమైందా చెప్పిన మాట? రైట్. 5 years తర్వాత ఏమైందంటే 2 5 ఎంతో చెప్పండి. మరి తండ్రి ఒక్కడే కాబట్టి జస్ట్ 1/5 పెరుగుతుంది, 5/5 పెరగదు. ఇక్కడ 10 years పెరిగి ఇక్కడ 5 years పెరిగితే అప్పుడు ఏమవుతుందండి? ఫాదర్ ఏజ్ ఏమవుతుందండి? 2 times అవుతుంది. ఎవరితో పోలిస్తే? సన్స్ ఏజెస్ తో పోలిస్తే. కొడుకుల వయసుతో పోలిస్తే తండ్రి వయసు 2 రెట్లు. స్టెప్ ఒకసారి చూసుకోండి. పెద్దవాడు S1, చిన్నవాడు S2 ప్లస్ 10 ఎందుకు పెరిగింది? 5 years తర్వాత 2 5 10. వీళ్ళిద్దరికి తండ్రి 3 times అంటే 3 of S1 ప్లస్ S2. మరి వీళ్ళిద్దరికి కూడా చెరో 5 పెరిగితే తండ్రి ఒక్కడే కాబట్టి 5 పెరుగుతుంది. ఇద్దరు కొడుకులు కన్నాడు కదా అని చెప్పేసి 10 పెరగదు, ఇక్కడ ఒక 5 పెరుగుతుంది. అలా ఆఫ్టర్ పెరిగిన పెద్దప ఏమైంది? డబుల్ అయింది. ఎవరిది డబుల్ అయింది? ఫాదర్ది డబుల్ అయింది. ఎవరితో పోలిస్తే? పిల్లవాళ్ళతో పోలిస్తే. పిల్లగాళ్ళతో పోలిస్తే డబుల్ అయింది. అర్థమైందో చెప్పిన మనం దీన్ని క్రాస్ మల్టిప్లైయింగ్ చేస్తామండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లైయింగ్ చేస్తాం. అర్థమైంది కదా నేను చెప్పే స్టెప్? ఓకే. సో 3s1 ప్లస్ చెప్పండి 3s2 ప్లస్ ఈ 3కి 5కి సంబంధం లేదు, అది ఇండివిజువల్ గా ఉంది 5 అనేది. అర్థమైందా? దాన్ని మల్టిప్లై చేయడం చాయిస్ లేదు. రైట్. 2s1 చెప్పాలి ప్లస్ 2s2 చెప్పండి ప్లస్ చెప్పండి అమ్మా 20. అండర్స్టాండ్? ఇప్పుడు ఇలా చూద్దామండి. 3s1 లో నుంచి 2s1 మైనస్ అవుతుంది, ఎడమైపోతే 3s2 లో నుంచి 2s2 పోతుంది, ఎడమైపోతే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? s1 ప్లస్ చెప్పాలి s2 ఈక్వల్ ఏమవుతుందండి? ఈ +5 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ పోతే -5 అవుతుంది, 20 లో 5 పోతే 15 అవుతుంది. s1 ప్లస్ s2 ఎంత చెప్పండి? 15 years. అంటే అన్నదమ్ములు ఇద్దరు వయసులో మొత్తం ఎంతన్నా 15 years.
మరి అన్నదమ్ముల వయస్సులతో పోలిస్తే ఫాదర్ వయసు ఎన్ని రెట్లు అంట చెప్పండి. ఫాదర్ వయసు ఎన్ని రెట్లు అంట? 3 of S1 plus S2. ఎందుకంటే the age of father is 3 times that of his 2 sons. is అంటే ప్రస్తుతం is present tense. ప్రెజెంట్ లో తండ్రి వయసు అంట తన ఇద్దరు కొడుకుల వయసుతో పోలిస్తే 3 రెట్లు అంట. సరే ఇక్కడ చూసుకుంటే 3 of S1 plus S2 అంటే ఏమవుతుంది? ఇక్కడ 45 years అవుతుందండి. ఇది ఆన్సర్. ఆప్షన్స్ మెథడ్లో చూసుకుందామండి. వాడు అడిగింది ఫాదర్ ఏజ్ అడిగాడా, కొడుకుల వయసులో అడిగాడా చెప్పండి. రైట్, ఒకసారి చూద్దామండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. రైట్, చూద్దామండి. ఇక్కడ సపోజ్ ఆప్షన్ 1 లో 40 ఉంది, సెకండ్ ఆప్షన్ లో 45 ఉంది, ఏదో 60 ఉంది, లేదా ఇక్కడ ఏదో 50 ఇచ్చాడు అనుకుందాం సపోజ్. ఇక్కడ చూద్దామండి. పిల్లల వయసులతో పోలిస్తే తండ్రి వయసు 3 రెట్లు అంటున్నాడు కదా, అంటే అది 3తో మల్టిప్లై అయ్యే నెంబరే కాదా చెప్పండి. ఏమండి, పిల్ల వయసులతో పోలిస్తే తండ్రి వయసులో 3 రెట్లు అంటే అది 3వ ఏకంతో పోయే నెంబరే కదా. ఏదైనా ఒక నెంబర్కి 3తో గుణిస్తే అది ఖచ్చితంగా 3తో భాగానికి పడుతుందా లేదా? ఖచ్చితంగా భాగానికి పడుతుంది. అందులో ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్. సో 40 తీసేయండి అమ్మా. మరి 45, 60 3తో పోయే నెంబర్సే. 3 15 45, 3 20 60. సో 50 3తో పోతుందా అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎన్ని ఆప్షన్లు మనం తొలగించేస్తామండి. కొంచెం ఆలోచిస్తే 2 ఆప్షన్స్ పోయినాయి, అవునా కదా. టైం ఉందనుకోండి, ఇంకో కొద్దిగా టైం ఉందనుకోండి ముందుకెళ్తాం. లేదు టైం లేదు, ఎక్కడితో అయిపోతుంది, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇంకా 3 seconds 4 seconds ఉందనుకోండి, ఏదో 2 ఆప్షన్ 3 ఆప్షన్ పెట్టేస్తాం. 50-50 ఛాన్సెస్. లేదు సార్ టైం ఉంది చూద్దాం, ఒకసారి చూద్దాం. 45 years ఎవరిది? వాడు అడిగిన ప్రశ్న ఏంటి? ఫాదరే కదా. ఫాదరు అంటే సన్స్ ఏమవుతుందండి ఆటోమేటిక్గా? ఏమిటి, పిల్లగాల వయసుతో పోలిస్తే తండ్రి వయసు 3 రెట్లు అంటే ఏమా, మరి పిల్లగాల వయసు ఏమవుతుంది? నువ్వు అంతాడే కదా. ఏంటి నీకు మీరు నేను 3 రెట్లు అంటే నాలో నువ్వు అంతాడే కదా, అంతే కదా. మరి 45లో అంతాడు ఎంత చెప్పండి. ఓకే, 5 years తర్వాత ఇద్దరు పిల్లలు కాబట్టి చెరో 5 పెరుగుతుంది, ఒక్కరికి పెరగదు కదా. సో 10 పెరుగుతుందండి. ఇద్దరు పిల్లలు కాబట్టి 10 పెరుగుతుంది. తండ్రి ఒక్కడే కాబట్టి చెప్పండి. అర్థమవుతుందా? 15 10 కలిపితే ఎంతో చెప్పండి, మాట్లాడాలి. 25 45 5 కలిపితే ఎంతో చెప్పండి. సో 25 50 డబలా కాదా చెప్పండి. చూడండి, ఇద్దరు వయస్సులో పోలిస్తే ఇద్దరు కొడుకుల వయసుతో పోలిస్తే తండ్రి వయసు 3 రెట్లు. అదే చూడండమ్మా, 5 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లల వయసులతో పోలిస్తే ఎన్ని రెట్లు? 2 రెట్లు. 2 times వేసారా లేదా? సో 25 50 ఎన్ని రెట్లు? 2 రెట్లు. 15 40 ఎన్ని రెట్లు? 3 రెట్లు. అంటే మనకి నేను చెప్తున్నాను కాబట్టి అర్థంతో కొద్దిగా ఎడిషనల్ టైం పడుతున్నట్టు ఉంది, కానీ నీకు ఒకసారి బాగా అర్థమయ్యి నువ్వు ప్రాక్టీస్ చేస్తే, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందండి, నీకు అవగాహన వస్తుందండి లెక్క మీద. అర్థమైంది కదమ్మా నేను చెప్పే మాట. నోట్ తీసుకోండి, ఓకేనా.